హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ వెజిటేబుల్ సూప్. కావాల్సిన పదార్థాలు 300 గ్రామ్స్ చికెన్ బాగా వాష్ చేయాలి, హాఫ్ బ్రోకలీ, పావు కప్పు పచ్చి బఠానీ, 2 క్యారెట్, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్. ఇంకా కావలసిన మసాలాలు ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కాస్త మసాలా, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, కొత్తిమీర. ఒక కుక్కర్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న చికెన్, కార్న్, క్యారెట్, బఠానీ, ఇంకా మసాలా, దాల్చిన చెక్క అవన్నీ వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 8 విజిల్స్ పెట్టాలి కుక్కరు. బ్రోకలీ వేయకూడదు ఇందులో, బ్రోకలీ వేస్తే మెత్తగా అయిపోతుంది. సో అది సపరేట్గా వేరే గిన్నెలోని కొన్ని వాటర్ వేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. వింటర్ సీజన్ చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే 3 డేస్ నుంచి. సో ఇలా నైట్ టైం డిన్నర్లో ఇలాంటి చికెన్ సూప్ చేసుకొని తాగితే కొంచెం వేడిగా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా ఇది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ గార్లిక్ ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయ్యేలోపు కుక్కర్ ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక చికెన్ని బోన్లెస్ చేసుకోవాలి. సో బోన్లెస్ చేసిన చికెన్ అండ్ వెజిటేబుల్స్ 8 విజిల్స్ తర్వాత ఇలా ఉంటుంది. అండ్ బ్రోకలీ ఇలా ఉంది. సో ఈ బ్రోకలీ ఉడికించిన వాటర్ కూడా ఏదైతే చికెన్ స్టూ అంటే చికెన్ ఉడకపెట్టిన వాటర్ ఉన్నాయో అందులో కలిపేశాను నేను. ఇదే ఆ వాటర్. సో కొంచెం జింజర్ గార్లిక్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇందులోని ముందు బ్రోకలీ వేసి ఒక 1 మినిట్ అటు ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోని బోన్లెస్ చికెన్ అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం కారము, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేశాక దీంట్లోని ఏదైతే చికెన్ అండ్ బ్రోకలీ వాటర్ ఉన్నాయో అవి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. దీని తర్వాత మీకు ఎంతైతే కన్సిస్టెన్సీ అంటే ఎంత సూప్గా కావాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేయాలి ఇందులో. నేనైతే 2.5 గ్లాస్ వాటర్ వేసాను. వేసాక మూత పెట్టి ఒక బాయిల్ వచ్చే వరకు ఉంచాను. చూసారుగా బాయిల్ అయితే వచ్చింది. సో దీంట్లో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎలా ఉందో రుచికి తగ్గట్టుగా చూసుకొని కొంచెం పక్కకు తీసేయండి ఒక బౌల్లో. ఎక్కువ స్పైసీ లేకోకుండా చిన్నపిల్లల కోసము. దాని తర్వాత మీకు ఎంత స్పైసీ కావాలో, పెద్దవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎంత స్పైసీగా తింటారో ఆ స్పైసీనెస్ ప్రకారంగా దాంట్లో మిర్చి పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి మళ్ళీ ఇంకొక బాయిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అయిన చికెన్ వెజిటేబుల్ సూప్ రెడీ అయింది. ఇది వింటర్ సీజన్లో ఇలా నైట్ టైం డిన్నర్లో తాగితే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. 언젠가부터였을까 기다림의 끝에 너를 만났고